నేను ఊహిస్తున్నాను. అదే బహుశా అర్థం చేసుకున్నారు. కారణం ఒకసారి నేను trolling పోల్ అది అక్కడ నుండే start అయితే చూద్దాం ఎంతమంది అర్థం చేసుకున్నారో చూద్దాం. ఒక పోల్ పెట్టాం కానీ 88% మంది పెళ్లికి సపోర్ట్ చేయట్లేదు, 12% మంది చేస్తున్నామని చెప్పారు. కానీ 88% కాదండి, 88 మందిలో ఒక 12% అయితే సపోర్ట్ ఉన్నారా మాకు? 12% సపోర్ట్ నేను ఇందాక అదే అన్నగాను. ఏకంగా 9,000 ఓట్లు 8,000 ఓట్లు వచ్చాయి. నేనేమంటున్నా, ఇందాక నేను అదే చెప్పాను కదా, ఎక్కడ ఒక చోట కూర్చుంటే ఇలాంటి పోలింగ్స్ పెట్టినా సరే 100కి 100 వచ్చేస్తాయి. ఒక చోట కూర్చొని ఇలాంటి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాయి. తిరుగుతున్నా కదా, నేను అక్కడక్కడ దాడులు కూడా చేశాను కదా, అవే చూస్తున్నారు తప్ప వేరే ఎందుకు పోరాడుతుంది ఏంది నిజమా కాదా అని ఆలోచించే అంత వాళ్ళకు జ్ఞానము లేదు, అంత టైం లేనట్టున్నది. ఓన్లీ మెసేజ్లు పెట్టి ఈ పోల్ని లేపడం వరకే టైం ఉన్నది వాళ్ళకు, అంతవరకే టైం ఉంది వాళ్ళకి. ఓకే అఘోరి, నేను ఒకటి అడుగుతాను, ఇది పర్సనల్. యా, మీ ఏజ్ 27 ఏళ్ళు కదా, ఇప్పుడు మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు, మీరు అమ్మాయిగా మారిపోయారు, ఇప్పుడు మళ్ళీ మగాడిగా మారాలని అనిపిస్తుందా? చీ అస్సలు ఒక్కసారి త్యాగం చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి అడిగే ప్రసక్తి లేదు. నేనే ఊరుకోనండి. ఇప్పుడు ఎంతైతే అది ఇంపాసిబుల్. ఇంతే హ్యాపీగా ఉండాలి. చేంజెస్ అనేవి అసలు ఆయన మారతానంటే నువ్వు కూడా ఊరుకోవా? నా అస్సలు ఊరుకోను. ఎందుకంటే వైఫ్ కదా, సర్వసం హక్కు కూడా ఉంటది కదా. ఇప్పుడు ఈ రూపాన్ని చూసి నా జెన్యునిటీని చూసి నేనేంటో అర్థం చేసుకున్నది కాబట్టి మ్యారేజ్ చేసుకున్నా. అదే పురుషుడు అయింది కదా అని చెప్పాను నువ్వు అబ్బాయిగా మారిపో నేను అనను. తనకి ఆలోచన రాదు, అసలు ఆలోచనే లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం అంతే. ఎవరికో కొంతమందికి వస్తుంది కదా, సో అదే అలాంటి ఆలోచనలు లేవు అవన్నీ. అసలు అది వేస్ట్. ఇంకా ఆ క్వశ్చన్ ఇంకా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. సో లేదు, మీరిద్దరు ఇలాగే ఉంటారు. ఓకే, ప్రభాస్తో పాటు ఇంకెవరు ఇష్టం నీకు? వర్షిని, ఇంకే హీరోలు ఇష్టం? హీరోస్ లో ఇంకెవరు ఇష్టం లేరు, ప్రభాస్ ఓన్లీ. అంతేనా? అంటే ఎందుకు ప్రభాస్? ఏ సినిమా నుంచి ఇష్టం ప్రభాస్? వర్షం మూవీ నుంచి ఇష్టం. వర్షం మూవీ నచ్చిందా బాగా? అప్పుడు చాలా బాగా. బహుశా వర్షం మూవీ రిలీజ్ అయినప్పుడు అఘోరి అమ్మ ఇంకా అఘోరిగా మారలేదు. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, చూపెట్టు, ఇక్కడ కూడా వర్షం పడుతుంది. అవునా? ఓకే, కెమెరా కదపొద్దు, తర్వాత చూద్దాం. కెమెరా కదపొద్దు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వర్షాన్ని మళ్ళీ చూద్దాం. మీరు కొంచెం వెనక కూర్చోమ్మ వర్షిని. ఓకే, ఏంటి అంటే పక్కనే వర్షిని ఉంది కదా, వర్షిని అంటే నా వర్షం. తలుచుకోగానే వర్షం పడుతుంది. వర్షం సినిమా అంటే వర్షినికి ఇష్టం. మీకు నాన్న ఇంతసేపు ఇంటర్వ్యూ చేశారు కదా, అమ్మాయి హ్యాపీగా ఉందా లేదనేది మీ అనిపిస్తుంది. అందుకే అమ్మాయి హ్యాపీగా ఉందనిపిస్తుంది. జనరల్ గా ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది అంటే కామెంట్లు చేసే వాళ్ళదో లేకుంటే పోలింగ్ లేపే వాళ్ళదో కాదు. అవునవును. నాకు ఇక్కడ ఎందుకు నేను క్రాస్ క్వశ్చన్ చేయలేదు అంటే, నేను మిమ్మల్ని ఒక 3 రకాల క్వశ్చన్స్ అడగొచ్చు. ఒకటి తల్లిదండ్రుల యాంగిల్లో, మొన్న అడిగినప్పుడు తల్లిదండ్రుల యాంగిల్లో కూడా అడిగాను, ఎందుకు ఆ తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చారని. కానీ తల్లిదండ్రికి కూడా మనసులో ఇష్టమే, అందుకే వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నా ఉన్నారు కాబట్టి ఒక రూల్ అవుట్ అయిపోయింది. ఇక నుంచి నేను అడిగేవి కొన్ని సామాజిక యాంగిల్లో కూడా ఉంటాయి. కానీ మీరిద్దరూ కొంచెం చాలా హ్యాపీగా కనబడుతున్నారు కాబట్టి కొంచెం ఆ హ్యాపీ మూడ్ని సస్టైన్ చేద్దామని కూడా అనుకుంటూ ఉన్నాను. సమాజం చాలా రకాలుగా అనుకోవచ్చు కాబట్టి. ఓకే, మీరు ఎప్పుడు అడిగినా ఇదే జాలీ మూడ్ లో ఇలాగే హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఓకే, సహజంగా మనకి ఇష్టమైన మనుషుల్ని చూసినప్పుడు పాటలు కూడా తన్నుకుని వస్తుంటుంటాయి కదా. మీకు ప్రభాస్ కూడా ఇష్టం, సో ఏమనిపిస్తుంటుంది? మనసులో ఏం పాట వేసుకుంటారు మీరు? అంటే ఏం పాట? ప్రభాస్ గురించి అంటే ప్రభాస్ పాట సినిమా పాట పాడతారుగా, పాడుకుంటుంటారా? బుల్లెట్ వీడు సైన్యం వదిలిన రాకెట్, అది పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ అయితే మా వాడి కోసం నేను డెడికేట్ చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ సాంగ్ నా గురికి డెడికేట్ చేస్తున్నావా?
నా గురించి కాదు, నా గురించి పాడావా? ప్రభాస్ గురించి ఓకే మళ్ళీ పాడండి. ఓకే ఓకే నా గురించి అన్నారా మీరు? ఓకే ఓకే ప్రభాస్ గురించి ఓకే మళ్ళీ పాడండి అది. నా గురించా? ప్రభాస్ సాంగ్ ని నేను ఏ సాంగ్ డెడికేట్ చేస్తానంటే, నువ్వంటే నాకు ఏ సాంగ్ డెడికేట్ చేస్తున్నావు అడుగుతుండు క్లారిటీగా. ఇప్పుడు మంచిగా వర్షం పడుతుంది కాబట్టి, క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి, వర్షం మూవీలో నుంచి మెల్లగా కరగని రెండు మనసుల ఈ సాంగ్ డెడికేట్ చేస్తా. ఓకే పాడండి కొంచెం. వద్దండి ప్లీజ్ వద్దు. మొన్న పాడినావు కదా ఆ పాట, వాడు నిన్న పాడినావు కదా, వద్దు. పాడు ఏం కాదు, పాడు ఆయనే పాడమంటున్నప్పుడు మీకేమైంది? పాడు, హ్యాపీగా ఉండాలి, చిన్న జీవితం హ్యాపీగా ఉండు అంతే. పాడడానికి ఏమున్నది? ఎవరో ఏదనుకుంటే మనకేమైనా పోయేది ఉందా? వాళ్ళని తెచ్చి పెడతారు. ఈ సాంగ్ డెడికేట్ చేస్తా. మీకు నచ్చిన సాంగ్ పాడండి. సారీ, అదే మీకు నచ్చిన సాంగ్ పాడండి ఏదైనా, కానీ 6 అడుగులు బుల్లెట్ కూడా పాడండి ఒకసారి, ఇందాక పాడారు కాబట్టి. వద్దులేండి, నేను దీని కోసం ఒక పాట డెడికేట్. ఏం సిగ్గుపడుతున్నారు ఎందుకు? 6 అడుగులు బుల్లెట్ అంటే ఇప్పుడైతే ఒక సాంగ్ డెడికేట్ చేస్తా, వినండి. ఓకే. నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. ఈ సాంగ్ డెడికేట్ చేస్తానండి. ఏది అక్కడ ఎక్కడ కనబట్టలేదు పాట విన్న తర్వాత? అంటే వర్షం పడుతుంది కదా, కొంచెం బయట దిగారు. ఓ ఓకే. మీరు దాన్ని హోల్డ్ చేసుకుని వర్షం, మీరు కూడా వర్షం అంటే ఇష్టమా, తడవడం అంటే ఇష్టమా? ఏది వాతావరణం ఎలా ఉంది అంటే ఫ్రేమ్లో మీరు ఉండాలి, చూపించండి ఒకసారి వర్షం మీరు కూడా దిగితే కావాలి, పట్టుకొని చూద్దాం. యా దిగుతాను, ఒక్క నిమిషం అండి. ఫ్రేమ్ నిలువుగా ఉంది, కొంచెం ఫోటో అడ్డంగా తిప్పండి. ఓకే, అదే కెమెరా కొంచెం అడ్డంగా తిప్పండి. ఓకే నైస్. ఇప్పుడు ఓకే ఫ్రేమ్ బాగుంది. ఇప్పుడే రైనింగ్ ఆగిపోయింది అన్నమాట. కార్లోంచి దగ్గరనే వర్షం ఆగిపోయిందా? యా. ఇప్పుడు పాడండి పాట. ప్రకృతిలో వర్షం ఇచ్చింది కదా, అందుకే వర్షం వెళ్ళిపోయింది. అమ్మో ఓకే, ఎంత యాక్టివ్ ఉంటుందో తెలుస్తుంది కదా. అవును, చాలా చాలా మంచిది. దేవుడి పాటలు కూడా పాడతారా వర్షిని? అంటే పాటల గురించి నాకు తెలియదు, ఆమెకే అడగాలి. కాలభైరవాష్టకం పాడతాను. ఏంటంటి? కాలభైరవాష్టకం పాడతాను, బట్ ఇప్పుడు వద్దులేండి. అంటే పాడొచ్చా, టైమింగ్ కాదా లేకపోతే వద్దా? నాకు అది తెలియదు. అంటే ఈ టైంలో పాడకూడదు అంటే నేను అడగను. అంటే టైమింగ్ కాదు. ఒకసారి నేను అగోరిని అడుగుతాను, నీతో నాకు అబద్ధం ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు వద్దులేండి, ప్రెసెంట్ వద్దు. ఒక సాంగ్ అయితే పాడాను కదా, 6 అడుగుల బుల్లెట్, వీడు సైన్యం వదిలిన రాకెట్. ఫ్రీజ్ అవుతుంది. వీడియో కూడా యూట్యూబ్ లో పెడతాం, జనాల నాగం చేస్తాం, మరి అప్పుడేం ట్రోలింగ్ చేస్తారా? ఏమని ఏం జనాలో ఏమో అర్థం కావట్లేదు. ఓకే, అది కొంచెం పాడండి. అది మరి 2 ముక్కలే పాడ ఆపేశారు దాన్ని. అంతకన్నా రాదండి, చూసి పాడమంటే పాడతాను. మరి మీరు బాగా ఇవి చేసేవారుగా, రీల్స్ చేసేవారుగా. రీల్స్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా రీల్స్ చేస్తారా, ఆపేస్తారా? పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండె కాడా లొల్లి. హలో అంతేనా? అంటే చిన్న చిన్న బిట్లో. ఓకే, పూర్తి సాంగ్ అంటే పాడలేను, కొంచెం మిస్టేక్స్ అవ్వచ్చు కదా, మళ్ళీ లైవ్ లో పరుగు పట్టదు. ఓకే, ఇంకో ఫోన్ ఉందేమో కదా, మీరు లిరిక్స్ చూసి పాడండి. కాదు, ఇంకో ఫోన్ ఉందేమో కదా, ఒకటి లిరిక్స్ చూసుకుని. దూరం చేయకండి దయచేసి. ఇంత హ్యాపీగా ఉన్నాం కదా,
ఈ కపుల్స్ అదే అంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనుకున్నప్పుడు జనాల్లో కూడా పెరుగుద్దేమో. ఒకటి అఘోరి అంటే ఫేక్ అని అనుకుంటూ ఉన్నారు, మీరు ఫేక్ కాదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. దేవుడి ధ్యాస గురించి అన్న దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మేము దేవుడి ధ్యాసలో ఉన్నప్పుడు దేవుడి ధ్యాసలో ఉంటాను, మిగిలిన సమయంలో నార్మల్ గానే మా జీవనం కూడా ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు. ఓకే, అరే మేము మనుషులమే కదా, మనిషి రూపమే కదా. సర్వస్వం కోల్పోయిన తర్వాత బయటికి సభ్య సమాజంకి వచ్చిన తర్వాత, దేశ సంచారానికి వచ్చిన తర్వాత ప్రజల్ని చూసి ప్రజలలో ఎలా మెదగాలి, ఎలా నడవాలి, మాకు కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇలా జాలీగా ఉంటే తప్పేముంది? దీన్ని కూడా ట్రోలింగ్ చేస్తారు. అగోర్లో అంత ఇప్పుడు అలా అంత నవ్వుతూ అలా మాట్లాడతారు, దీన్ని కూడా అంటారు. కానీ మేము హ్యాపీగా ఉన్నాం, మా హ్యాపీనెస్ మాకు కావాలి. మీలాగా మేము రోధిస్తూ బాధపడుతూ ఇలా ఉండలేము. ఇరుకుటాటంగా ఓపెన్ గా హ్యాపీగా ఉన్నాం చాలు. ఓకే, అంటే మామూలు టైంలో ధ్యానం టైంలో ఓకే అగోరమ్మ, ధ్యానం టైంలో కాకుండా మిగిలిన టైంలో మీకు కూడా ఏదైనా పాటలు వచ్చా? అంటే ఆమె కోసం మీరు కూడా ఏదైనా పాట పాడతారా? లేదు, మా చిన్నకు వచ్చిన అన్ని పాటలు మాకు రావు. నాకు అసలు పాటల గురించి తెలియదు, సినిమాల గురించి తెలియదు. ఇంకా ఏదో సినిమాలు ఇష్టం అన్నది కదా, తీసుకెళ్ళు అంటే తీసుకెళ్లి చూపిస్తాను కూడా. సినిమాకి స్టార్ట్ అవుతుంది కదా. ఏం సినిమాకి వెళ్తున్నారు? ఏమో ఆమెకే తెలియాలి. ఏం సినిమా? ప్రభాస్ మూవీకి వెళ్తాను. ప్రభాస్ మూవీకే అంటే నువ్వు కూడా వెళ్తావమ్మా అగౌరమ్మ? ఆమెతో పాటు నువ్వు కూడా థియేటర్లోకి వెళ్తావా? థియేటర్లోకి వెళ్తావంటే ఇంకా తీసుకెళ్ళాలి ఉండాలి కాబట్టి, ఎందుకంటే కంపల్సరీ అంటే అదే అంటే యాజ్ ఏ వైఫ్ గా ఈజ్ ప్రొటెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కంపల్సరీ చూద్దాం అప్పటి దాన్ని బట్టి లోపల ఏంటిది అనేది ఏదైనా థియేటర్ వాళ్ళతో కూడా మాట్లాడి అప్పటిది చూద్దాంలే. చూడొచ్చు, వెళ్ళొచ్చు సినిమాకి, తప్పేం కాదు కదా. భైరవ్ హాయ్, యు సే ద హాయ్ భైరవ్. హియర్ యు లుక్ ఎట్ హియర్. వర్షిని, నీకు ముందు నుంచి పెట్స్ అంటే ఇష్టమా లేకపోతే అగౌరి దగ్గరకు వచ్చిన తర్వాత ఇష్టమా? అమ్మో, నేను పిచ్చా పెట్స్ అమ్మో, అందుకే అన్ని కలిసిపోయినాయి. మా ఇంట్లో 2 dogs ఉండేవి అండ్ పెర్షియన్ క్యాట్ ఒకటి ఉండేది. ర్యాబిట్స్ ని పెంచాను, చిలకల్ని పెంచాను, ప్యారెట్స్ ని పెంచాను. ఐ మీన్ మేము ఇప్పుడు ఆశ్రమం పెడితే ఇంకా మొత్తం చాలా పెట్స్ చూస్తారు మీరు. అవునా? చాలా పెట్స్ పెంచుకుంటాం. మనిషి కంటే చాలా 100 రెట్లు బెస్ట్. ఆ సేవ చేసుకోవడం బెస్ట్. గోవులను పెంచుకుంటాము, పెట్స్ ని పెంచుకుంటాము, హ్యాపీగా ఉంటాం. ఇద్దరం వచ్చిన భక్తులకు మంచి చేస్తూ మేము భగవంతునికి సేవ చేసుకుంటూ ఆనందంగా ఉంటాం. ఇంకా జనాల మీద అయితే అరవరు కాదు, జనాల మీద అరవడం, జనాల మీద ఫైట్ ఇందాకే క్లారిటీ ఇచ్చాను. మొత్తంగా ఉంటాము, కానీ వాళ్ళు కాంట్రవర్సీకి వస్తే మాత్రం మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. కాంట్రవర్సీకి అయితే దిగను, ఎందుకంటే కాంట్రవర్సీ ఇస్ నాట్ గుడ్. నేను అర్థం చేసుకున్నాను. చాలా మంది భక్తులు చెప్పారు దీనివల్ల వచ్చేది ఏముండదు, జస్ట్ ఓన్లీ ట్రోలింగ్ లలో మిగలడం తప్ప ఇంకోటి ఏముండదు. అంటే కుదిరితే ఒక ఆశీర్వాదం, 2 సెల్ఫీలు అన్నట్టు భక్తులు అంతేనా? అంతకంటే ఏం లేదు. అవును, రియాక్షన్ ఉంటది కాబట్టి వాళ్ళ యాక్షన్ ఇస్తే ఖచ్చితంగా మా దగ్గర రియాక్షన్ ఉంటది. అంటే మీరు ఏ మూడ్ లో ఉన్నారో వాళ్ళకి, అంటే జనరల్ గా వర్షిని మీరు ఏ మూడ్ లో ఉన్నారో వాళ్ళకి తెలియదు కదా. భక్తులు ఏమంటారు, మిమ్మల్ని చూసిన వెంటనే అఘోరి అమ్మ భక్తి తత్వం, అఘోరి అమ్మతో ఫోటో తీసుకుంటే మంచి జరుగుద్దేమో అని వచ్చి పాపం ఫోటో అడుగుతారు. మీరేమో అడగండి ఇస్తాము, ఫోటో అడగండి ఇస్తాము, కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం నాన్న, తింటున్నాం నాన్న అన్న టైంలో వచ్చి ఫోటో ఇవ్వాల్సింది అంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా. వెయిట్ చేయమని చెప్తాము, కానీ వెయిట్ చేయకుండా వాళ్ళు అదే పనిగా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటది. కాదు, ఒక డౌట్ జనరల్ తెలుగు రాష్ట్ర ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం, వాళ్ళ ఆలోచనలకు. మిగతా రాష్ట్రాలలో ఉన్నట్టు వీళ్ళు కూడా ఎందుకు ఉంటలేరు అనేది ఒకటి. ఓకే, నీకు ఇప్పటి వరకు తప్పుని తప్పుగా చెప్తున్నాము, ఒప్పుని ఒప్పుగా చెప్తున్నాము. కరెక్ట్. ఓకే, నీకు ఇప్పటి వరకు నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు సంపాదించుకున్న డబ్బులతో ఖర్చు పెట్టుకోవడం నీకు అలవాటు. అఘోరి అమ్మకేమో భిక్ష చేసుకోవటం అలవాటు. ఇప్పుడు ఆ 2 మ్యాచ్ అవుతాయి. మరి ఆమెమో భిక్ష తీసుకుంటుంది, నువ్వేమో అది తీసుకోవటం తీసుకోగలవా? భర్త సంపాదించిన దాంట్లోనే భార్య తినాలి. సో ఎలా సంపాదించినా భిక్షతో సంపాదించినా అదే పరమాన్నం అంటావు.
భిక్షం వచ్చినా ఎవరో ఒకరు వచ్చి దానం చేసినా ఇంటికి ఇన్వైట్ చేసినా గానీ ఉన్నంతలోనే బతుకుతాం, ఉన్న దాంట్లోనే హ్యాపీగా తిని ఉంటాం. సో ఆయన భిక్ష చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ఎవరో వచ్చి ఒక దానం ఇస్తున్నారు, నామోషి ఏం ఫీల్ కావు? లేదండి, అది వాళ్ళ అభిమానం కాబట్టి ఖచ్చితంగా వద్దనుకుంటే తీసుకోవాల్సి. కానీ ఒకటి మధ్యలో రూమర్స్ వచ్చాయి కదా, అవి నిజమా కదా చెప్పమ్మ వర్షిని? నీకు ఏదో బిళ్ళా కొని పెట్టారు, ఆస్తులు కొని పెట్టారు, ఆయనకి ప్రభాస్ ఇంటి పక్కన ఏదో ప్లాట్ ఉంది, ఇవన్నీ వచ్చాయి కదా. నీకేమో ప్రభాస్ అంటే ఇష్టం, ఆయనకేమో ప్రభాస్ ఇంటి పక్కన ఫ్లాట్. చెప్పాను కదా ప్రభాస్ అంటే ఇష్టం అని. ప్రభాస్ ఇంటి పక్కన అదే విల్లా ఉంటే అక్కడే ఉండి లైవ్ ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే నేను తెలుసా రోజు ఏదో బాల్కనీ దగ్గరికి కనిపిస్తాడా లేదా అని. అలాంటిది ఏం లేదండి, అవన్నీ ఫేక్ న్యూస్లు, దయచేసి నమ్మొద్దు. ఎలాంటి విలాసు ఇవ్వలేదు, ఎలాంటి లక్షలు ఇవ్వలేదు. డబ్బును ఆశించి, మెయిన్ డబ్బు ఆశించి అయితే నేను రాలేదు. మా దగ్గర డబ్బు కూడా లేదు. మేము ప్రేమగా బతకాలి, జీవించాలి అనుకున్నాం కాబట్టి హ్యాపీగా ఇలాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఓకే, మరి ప్రభాస్ అంటే ఇష్టం, కానీ ప్రభాస్ లాంటి అబ్బాయిని చేసుకోవాలనిపించలేదు ఎప్పుడు? అంటే అలాంటి అబ్బాయి ఉండడని అనుకున్నానండి. సో ఇప్పుడు అఘోరి అమ్మే ఓన్లీ హీరోస్ లోనే అలా, కానీ రియల్ లైఫ్ లో అలాగా అనుకోలేదులే. ఏంది నేను పక్కన ఈ క్వశ్చన్ ఏంది అనుకుంటున్నాడేమో అఘోరి అమ్మ. లేదు అలా ఏమనుకోరు. మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయింది, సో మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయింది, అందుకే ఆయన దిగాడా? చూసావా ప్రభాస్ ఎప్పుడైనా కట్టేసాము డైరెక్ట్ గా తీసుకురావడానికి? ఓకే, డైరెక్ట్ గా చూసావా ప్రభాస్ ఎప్పుడైనా? లేదండి, ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. అవునా? ఏం చెప్తావు డైరెక్ట్ గా? ఇప్పుడు ప్రభాస్ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళి కలిస్తే, ఏదైనా షూటింగ్ లోనో ఎక్కడైనా కనబడితే ఏం చెప్తావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వెళ్ళగానే దగ్గరికి వెళ్ళిపోయి ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ డార్లింగ్, ప్లీజ్ గివ్ వన్ సెల్ఫీ అని చెప్పని అడుగుతాను. డార్లింగ్ అనే పిలుస్తాను. మరి ఇప్పుడు అఘోరి అమ్మను కూడా అలా పిలుచుకుంటే పిలుస్తావా డార్లింగ్ అని? అంటే మొన్న మీ అమ్మగారిని సుందరి అనే పేరు గుర్తు రాగానే సుందరాన్ని పిలవడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీకు డార్లింగ్ అనే పేరు గుర్తు వచ్చింది కదా, రేపటి నుంచి అఘోరి అమ్మని అలా పిలుస్తావా ఏంటి? ఓకే, మీరు పిలవమంటే పిలుస్తాను ఖచ్చితంగా. పిలు, సరే పిలు. డార్లింగ్. చిన్ను హ్యాపీయా మీరు? ఓకే, ప్రజలందరూ కూడా హ్యాపీ కావచ్చు. నన్ను షాక్ అవుతారేమో. నేను అనేది ఏంటి అంటే, ఓకే ఇంతసేపు మిమ్మల్ని కొంచెం గ్రిల్ చేసి ఇవన్నీ అడిగింది కూడా ఎందుకంటే, అఘోరి గురించి ఏమైనా అపార్థం చేసుకుంటున్నారా? అఘోరి మోసమా? అఘోరి తీసుకొచ్చిన అమ్మాయి శ్రీవర్షిని, ఇంట్లోంచి వచ్చేసిన అమ్మాయి పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చి తప్పు చేసిందా? కన్న తల్లిదండ్రులకు ఏదైనా బాధను మిగిల్చిందా? ఇవన్నీ కూడా తీసుకుని జనాలకు చూపించడం కోసం, అంటే ప్రతి విషయాన్ని జనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్న విషయాన్ని, ఆలోచించిన విషయాన్ని చూపించడం కోసం. కాబట్టి మేము చాలా హ్యాపీ. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, బయట ఎన్నో సమస్యలు ఉన్నాయి, అఘోరిని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అన్ని సమస్యలు కూడా చూపిస్తున్నాం ఇందులో అన్ని. మా దాంట్లో రైతు మన దాంట్లో కాదు, ప్రజలకు చెప్తున్నాను. ఎన్నో సమస్యలు అక్కడ పోయి మీ ఫోన్లతో అక్కడ వీడియోలు చేసి వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా. అఘోరమ్మ ఈడ పడుకుంది, అఘోరమ్మగా అక్కడ శ్మశానంలో ఉంది, అఘోరమ్మ ఈ గుడి. అంటే ఆసక్తి, జనాల్లో అన్ని రకాల ఆసక్తులు ఉంటాయి కదా. అఘోరి అమ్మ జీవితం ఒక ఆసక్తి. అంటే జనరల్గా అఘోరీలు అంటే పెళ్లి చేసుకోరు, అఘోరీలు అంటే ఎక్కడో గుహల్లోనో ఎక్కడో ఉంటారు. అఘోరీలు అంటే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తాను, అఘోరీస్ మ్యారేజ్ అని యూట్యూబ్ లన్నా గూగుల్ లన్నా కొట్టండి, ఎంతమంది మ్యారేజ్ చేసుకుని అందరు బయటకు వస్తారు. అవునా? నేను సెర్చ్ చేసుకోండి, ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కదా. అఘోరీస్ మ్యారేజెస్ అని కొట్టండి, 100% మీకు అన్ని విజువల్ గా వస్తాయి. ఓకే, మళ్ళీ కాదు, అది తప్పని ఎవరన్నారు? తప్పు కాదు. ఇప్పుడు నా చిన్ను నన్ను శివయ్య అనుకుంది, నేను పార్వతి అనుకున్నాను, ఇద్దరము ఒకటయ్యాము, హ్యాపీగా ఉన్నాము, చాలు కదా. ఇక్కడ మీరు వేరే కోణంలో ఆలోచించుకుంటే మేమేం చేస్తాం? ఏమి చేయలేము. మీ కోణంలో అలాగే ఆలోచిస్తారు మూర్ఖత్వంగా. ఓకే,
ఇప్పుడు మళ్ళీ మీ పేరెంట్స్ వచ్చి మొన్నట్లాగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే ఏంటి పరిస్థితి వర్షిని? ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళేది లేదు, ఎందుకంటే కొంచెం గట్టిగానే పోలీస్ స్టేషన్ అక్కడ నేను కంప్లైంట్ చేయడం జరిగింది. సో అండ్ థ్రెటింగ్ కూడా ఉందని చెప్పాను నేను మా ఫ్యామిలీ అండ్ విష్ణు ద్వారా. సో ఇది దృష్టిలో పెట్టుకుని మా ఇద్దరిని విడదీయకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారని చెప్పి అన్నా. ఓకే, అగోరమ్మ ఇంతకు ముందు వర్షిని భైరవాష్టకం తెలుసు అని అనింది. నువ్వు చెప్పు నాకు అగోరి ఆమె మా పాటలేదు. ఇప్పుడు భైరవాష్టకం చెప్పొచ్చా ఈ టైంలో? 3:45 అవుతుంది అంటే వినేవాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అంటే నీ మూడ్ గురించి అని కాదు, బట్ ఈ టైంలో చెప్పొచ్చు అంటే నీ నుంచి వచ్చేటటువంటి ఆ భక్తి పాటను వీడియో తీస్తాం, కావాలంటే అది మీకు సెండ్ చేస్తాం. మీరు అప్పుడు అప్లోడ్ చేస్తాం. ఇప్పుడైతే చెప్పకూడదు కదా, అంటే 3:40 కదా, 6 కి హారతి ఇస్తాం. 6 కి హారతి ఇస్తారా? అవునండి. సో అప్పుడు భైరవాస్కం చెప్తావా మరి? కాల్ చేయొచ్చా నేను? డెఫినెట్లీ. ఓకే, 100%. మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా లోపల అమ్మవారు, కాలభైరవుడు, సో కార్లోంచి. ఓకే, ఇప్పుడు ఆయన రోజు ఒక బ్లడ్ డ్రాప్ అమ్మవారికి అభిషేకం చేస్తాడంట, మరి రేపు నుంచి నిన్ను కూడా చేయమంటాడే ఏంటి? నాకు డౌట్ వస్తుంది. అలా లేదు నాన్న, తప్పు, అలా చేపియం. ఓకే, అంటే ఎవరు మొక్కుకుంటే నా వరకే ఉంటది. ఓకే, అంటే ఎవరు మొక్కుకుంటే అదే అంతే. అంటే జనరల్గా ఇదే డౌట్ చాలా మంది అడుగుతుంటుంటారు కదా ఇలాగని, అలాంటిది ఏమీ లేదు అని ఆ డౌట్ వచ్చిన వాళ్ళకి. లేదు, అలాంటిది ఏం లేదు, ఓన్లీ నేను మాత్రమే. ఎప్పుడు కానీ ఈ కనబడుతున్నాయి కదా ఇవన్నీ అవి. ఎక్కడ కొన్నారు రుద్రాక్షలు అవి? అవి నల్ల రుద్రాక్షలు. ఏది నల్ల రుద్రాక్షలు? అవి ఏంటి ప్రత్యేకత ఏంటి వాటిది చెప్పండి అమ్మ. ఇవి స్వయంభుగా చెట్టు నుండి తెప్పుకున్నాము, ఇక్కడ కాదు, కాఠ్మండూ, నేపాల్. ఓకే, జనరల్ గా శ్రీవర్షిని నీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం ఇండియాలో? ఓకే ఓకే, మీకు సెర్చ్ చేస్తుంది, గూగుల్ లో సెర్చ్ చేస్తుంది అగోరాస్ మ్యారేజ్ అని, అదే మీకు చూపెట్టడానికి సెర్చ్ చేస్తుంది. ఓ అగోరిస్ మ్యారేజ్ అనా? వేరే అగోరిస్ నాకు తెలుసు, అగోరిస్ చాలా మంది మ్యారేజ్ చేసుకుంటారని. అది మీరు చూశారు కాబట్టి మీకు తెలుసు. వేరే వాళ్ళకి ఏంటి సార్, గూగుల్లో కొట్టినా కూడా వర్షిని అగోరి, లేడీ అగోరి వస్తున్నారు. అగోరిస్ మ్యారేజ్ అంటే మీరు అంత ఫేమస్ అయిపోయారు మరి. అమ్మ బాబోయ్, మేము అయ్యామా? చేశారా నాన్న? ట్రోలింగ్ వాళ్ళు చేశారు, ఎవరో ట్రోలింగ్ వాళ్ళు. మళ్ళీ పెళ్లి అంట. పెట్టి ఘనంగా 3 అంటే నిత్య కళ్యాణం. మీరు లోక కళ్యాణం అంటుంటారు, మీరు చేసుకుంటుందేమో నిత్య కళ్యాణం. ఆబ్వియస్లీ. సో జనరల్గా నీకు కోపం వస్తుందా? ఎప్పుడైనా అగోరి మీద కోపం వచ్చిందా ఆ వర్షిని? ఊరికే సరదాగానో మామూలుగానో అలిగేవా ఎప్పుడైనా అగోరి మీద? ఎప్పుడు అలగలే. అలిగింది, చికెన్ తెప్పకపోతే అలుగుతుంది. అంటే ఇప్పుడు నాకు చికెన్ తినాలనిపిస్తుంది అంటే, సరే తీసుకుందాం, ఒక 15 minutes ఆగు, భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు, లేకుంటే ఇంకా ట్రావెలింగ్ లాంగ్ వెళ్ళేటప్పుడు, లేదు ఇప్పుడు నాకు కావాలంటది, సరే లొకేషన్ చూస్తా గానీ అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలంట. ఇంకా రిటర్న్ తిరిగే వరకు ఇలా డోర్ కాడ కూర్చొని ఇలా ఉంటది, ఇంకా అంతే. అదేదో చాలా మంచి, చాలా జెన్యున్ గా ఉంటది. హ్యాపీగా నాకు దొరకడం అదృష్టం, అంతే, నా అదృష్టం. అంటే నాకు ఒక తోడు వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు తోడు నా తల్లిదండ్రికి దగ్గరికి పోయినా ఉంటారు, లేకపోతే శివయ్య, కాళీమాత ఎప్పుడూ ఉంటారు. కానీ ఇలా జీవితాంతం ఒక వైఫ్ గా అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇదంతా కాళీమాత, శివయ్య ఫాస్ట్ గా జరిగిపోతుంటాయి. అదే అంటారు కదా, జీవితంలో ఎప్పుడు ఎవరిది ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. అది మా ఇద్దరు లైఫ్ లో ఇలా తిరిగేసింది. మలుపు తిరిగినట్టేనా? 100%. మలుపు తిరగకపోతే ఇంకా తిప్పేసుకున్నాం, ఇంకేంది. మలుపు తిప్పకపోతే ఓకే. ఆ చికెన్ అంటుంటే నాకు ఏదో 100% లవ్ సినిమా ఒకటి ఉంటుంది,
అందులో తమన్నా కూడా చికెన్ అంటే సాటర్డే పోగానే సండే వచ్చింది అని చెప్పి చికెన్. అంతేనా? అదే బాపుతా? అవును, అదే బాప్తి. నేను చూసారా సినిమాది? యా చూసాను. తమన్నా నాకు చేతి కరెక్ట్. అవును, బహుశా దీన్ని చూసుండదు, చూయిస్తాను ఈరోజు. ఏది 100% లవ్వా? భైరవ్, డోంట్ డూ దట్ భైరవ్. Okay. పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఏమి ఇష్టం? పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకంటే ఆ పాట పాడారు కదా. ప్రభాస్ అంటే ఇష్టం, పాట పాడమంటే 6 అడుగులు బుల్లెట్ అని. పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా ఇష్టమేనా? జల్సా ఇష్టం బాగా. ఏది? జల్సా. జల్సా. ఓకే. ఎందుకు? జల్సా మూవీ ఇష్టం. తొలి ప్రేమ, ఖుషి ఇవి ఇష్టం కదా? బాగుంటది మూవీ, సాంగ్స్ అండ్ ఆ స్టోరీ బాగుంటది. జల్సాలో ఏ సాంగ్ ఇష్టం? జల్సాలో తెలియదు. జల్సాలో సాంగ్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, ఏమేం సాంగ్స్ తెలియదు. మళ్ళీ అడిగితే మీరు పాడమంటారు కదా, అందుకే. ఏంటంటే ఏం పాడినా మీ అగోరీ కోసమే కదా. ఏం పాట పాడినా? ఏం పాడలేదు. జల్సా మూవీ ఇష్టం, అందులో సాంగ్స్ ఇష్టం. ఒకటి ఫుల్ లెంగ్త్ సాంగ్ పాడతారా? ఫుల్ సాంగ్. అది మీకు కాలభైరవ అష్టకం పాడతానండి ఈవినింగ్ 6. కాలభైరవ అష్టకం అలాగే పాడిస్తాను. మీ దగ్గర ఇంకొక ఫోన్ ఉంది కదా, అందులో తీసుకుని మీకు ఇష్టమైన సాంగ్ ఆ లిరిక్స్ చూసి పాడతారా? ఓకే, డెఫినెట్లీ పాడతాను. వెయిట్ చేస్తున్నాం. యా యా. అగోరి చాలా ప్రజలందరూ మీలాగా ఆలోచిస్తే నానా, నిజంగా ప్రజలందరూ మీలాంటి వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు ఉండడం బట్టే ఈ దేశం ఇంకా ముందుకెళ్తుంది. ఈ ట్రోలింగ్ వాళ్ళు ఎందుకో గానీ, అంటే నేను ఆనందించడం కాదు, వర్షిని పేరెంట్స్ హ్యాపీగానే ఉన్నారు నేను అని అంటోంది కాబట్టి నేను కొంత తీసుకున్నాను. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు, త్వరలోనే హ్యాపీగా ఉంచబోతున్నా. అందుకనండి. ఓకే, అందుకే నేను మీతో వేరే యాంగిల్. నేను ఇది ఒకటే చెప్తున్నాను. రెడీ, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, వాళ్ళని కూడా త్వరలోనే చాలా హ్యాపీగా ఉంచబోతాం కూడా. నైస్. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కావాలి పేరెంట్స్. ఓకే, పాడండి. ఈ సాంగ్ కూడా డెడికేట్ చేస్తున్నాను. ఓకే. ఎవరికి? నాకు ఎన్ని సాంగ్స్? ఓకే, నీ ఇష్టం. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెన వేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందనీ అందం నీదే కదా ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ హద్దుల్ని దాటుతూ మాయల్ని చేయకు గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతూ నీ కొంటె చూపుల గాలమి వేయకు హృదయం హృదయం కలిసెనమ్మా వయసే విరిసెనమ్మా అమృతం పొంగి అనువనువు తలపే కురిసెనమ్మా ముద్దుల్ని పేర్చవా ముచ్చట్లే ఆడవా నా మీదే చాలగా నీ ఒడి చేర్చవా కన్నులదా బుగ్గలదా ముద్దులదా నవ్వులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం కదా. చూసారా మా చిన్ను ఎలా పాడిందో? ఏమనిపించింది ఆ పాట వింటే? నేనైతే ఫీల్ అయ్యా, మా హార్ట్ కు టచ్ అయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఏంటి ఇంకా సిగ్గుపడుతున్నారు ఏంటి? మేమైతే
అంటే ముద్దు పెట్టాను కదా, లవ్ యూ చెప్పాను కదా, అందుకని. ఓకే, చాలా బాగా పాడారు. రేపు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందా సాంగ్ అంటున్నాను. చాలా బాగా పాడారు. వాయిస్ అదే అందుకే అంటుంటారు, రేపు ఎవరైనా పిలిచి సినిమాల్లో పాడమంటే పాడతారా? యా డెఫినెట్లీ పాడతాను. అనిపించేది ఎప్పుడైనా సినిమాల్లో పాడాలి అని? అంత ఛాన్స్ ఎప్పుడు రాలేదు కాబట్టి అనుకోలే. అంటే వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించిందా ఎప్పుడైనా? లేదు. నటించాలనిపించింది కొన్ని సినిమాల్లో? యా, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను, కవర్ సాంగ్స్ చేశాను, ఒక మూవీ చేశాను, బట్ ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. మరి అది ఏమవుతుందో తెలియదు ప్రాజెక్ట్. ఓ, ఫుల్ లెంగ్త్ మూవీ చేశారా? హీరోయిన్ సిస్టర్ గా చేశాను అందులో. ఏంటి? హీరోయిన్ సిస్టర్ గా చేసిన. హీరోయిన్ సిస్టర్ గా ఏ మూవీ? అందమైన జీవితం, క్యాప్షన్ వచ్చేసి అమ్మో ఇన్ని కష్టాల. అందమైన జీవితం, అమ్మో ఇన్ని కష్టాల. ఇదేదో మాకు సింక్ అయ్యేటట్టుంది క్యాప్షన్, అందుకని అంటుంటా. ఓకే, సో ఇంకా రిలీజ్ కాలేదు? ఇంకా రిలీజ్ కాలేదండి, ఆన్ ద ప్రాసెస్ లో ఉంది. సో అందమైన జీవితం, సినిమా జీవితం, రంగుల ప్రపంచాన్ని ఊహించుకొని ఇప్పుడు మరి ఆ బూడిద గుట్టల పక్కకి వెళ్ళటం నాకు హ్యాపీగానే ఉందండి. మరి మీకు ఎలా ఉందో మీకే వదిలేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకెలా ఉన్నా చాలా మందికి అదే 12% దగ్గర జీర్ణించుకోలేక ఎందుకు పోతున్నా అంటే, ఇంత అందమైన అమ్మాయి బూడిద పూసుకునే దాని పక్కన ఎందుకు అనుకుంటున్నారేమో. అదే అనుకుంటారు, ఆ కోణంలో ఆలోచిస్తారు. కానీ మనసులు కలిసిన హ్యాపీగా ఉన్నారు. ఆమె 14 years నుండి ఇప్పుడు 23 ఏజ్, అప్పటిదాకా ఆమె అనుభవించిన కష్టాలు ఏంటిది, ఆమె ఎంత నరకయాత్ర పడ్డది, ఇది ఎవరికి తెలియదు కదా. మళ్ళీ కష్టాలు గుర్చేయకండి, ఇప్పుడు ఆమె ఏడుస్తుందేమో. ఇందాక కూడా ఏడ్చింది. చెయ్యను, బట్ ఎవరైతే అలా బ్యాడ్ గా కామెంట్స్ పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకు చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఒక అక్కనో చెల్లెనో ఉంటది, ఆమెకు అలాంటివి ఉన్నప్పుడు తెలిసి వస్తుంది. ఎవరిదైనా జీవితంలో ఒక రాయి గట్టిగా దెబ్బ తాకినప్పుడే తెలిసి వస్తుంది, అప్పటిదాకా సైలెంట్ గా ఉంటారు. యూ హ్యావ్ టు బీ హ్యాపీ, డోంట్ వరీ. డైలాగ్ ఏమి ఇష్టం? ఓకే, డైలాగ్ ప్రభాస్ డైలాగ్ ఏమి ఇష్టం? నా ఛాతీ నెంబర్ తెలుసా? ఏంటంటే ఆల్రెడీ సినిమా నా ఛాతీ పవర్ తెలుసా? హౌస్ పవర్ ఎక్కువ. రయ్యా 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 మిర్చిలో డైలాగ్ ఉంటుంది కదా, వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మహా అయితే ఏం చేస్తారు తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు. మొత్తం డైలాగ్ చెప్పండి. అది వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, సారీ అది సడన్ గా రావు కదా. అంటే ప్రభాస్ అంటే ఇష్టం కదా, మళ్ళీ ఆ సినిమా డైలాగ్ గుర్తులేదు అనుకుంటారు, హట్ అవుతారు కొంతమంది ఫ్యాన్స్. అలా ఏం హట్ అవ్వరులేండి నాన్న. చెప్పండి ఒకసారి. వాళ్ళు హట్ అవుతే మేము హట్ అవ్వాల్సి వస్తుంది మళ్ళా. అవునవును, అంటే మెల్లమెల్లగా ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. తిరిగి ప్రేమిస్తాం కూడా, విమర్శించే వాళ్ళని కూడా ప్రేమిస్తాం. వాళ్ళు విమర్శిస్తూనే ఉంటాం, మనం ప్రేమిస్తూనే ఉంటాం. సో విమర్శించే వాళ్ళందరినీ ప్రేమించాలని అనుకుంటున్నారు ఈ రోజు నుంచి? డెఫినెట్లీ. మార్పు అనేది చాలా పెద్ద ప్రణాళిక అన్నది ఇదే మార్పు. ఓకే, ఇంకొక పాట పాడతారా? ఇంకొకటి కొంచెం మంచిది, ఫాస్ట్ బీట్ ఉన్నది, అంటే ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ పాడండి ఒకసారి చూద్దాం. ఎవరైనా సినిమాలో అవకాశం ఇస్తారేమో బహుశా. మీ గొంతు కూడా చాలా బాగుంది. రేపు ఎవరైనా భక్తి సినిమాలు, దేవుడి సినిమాలు తీసినా ఎవరైనా అవకాశం ఇవ్వచ్చు మీకు? ఇంకొకటి ఏంటంటి? డెఫినెట్లీ పాడాలా? పాడాలి. ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అక్కడ ఉండి. అఘోరమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది పాడుతుంటే. ఆ గొంతు కాదు కదా, గొంతు వింటూ ఉంటే ఆయనకి ఏదో జోలపాడినట్టు ఉందేమో బహుశా. అలసిపోయినాడు డ్రైవ్ చేసి. అవును, ఢిల్లీ నుండి ఇక్కడ దాకా వచ్చాను, హైదరాబాద్ దగ్గర దాకా వచ్చాను. ఢిల్లీ నుండి వచ్చి పికప్ చేసుకున్నా మామూలు కాదు. కానీ ఏంటి ఇంత డ్రైవ్ కంటిన్యూస్ గా చేస్తుంటే అలసిపోవట్లేదు ఎక్కడ? అలుపు అనేది రాదు నాకు. బహుశా మీరు కారు మార్చాల్సి ఉంటుందేమో.
ఇప్పుడు ఏంటి అది i20 కదా? అవును. కొంచెం పెద్ద కారు తీసుకోవాలేమో ఇప్పుడు. భగవంతుడు మా కాళీమాత త్వరలోనే ఏదో ఒకటి ఇప్పిస్తుందని అనుకుంటున్నా. మరి భక్తులు పెద్ద ఎవరైనా కారు, సిద్ధంగా సెవెన్ ఉన్నారా సీటర్. ఇప్పించడానికి? ఉన్నారు. అందుకే నేను చెప్తున్నా కదా. ఉమ్. చూద్దాం. ముందైతే ఉండడానికి ఒక గూడు, తర్వాత కార్లది సంగతి. దొరికిందా? సాంగ్ దొరికిందా మీకు? లేదండి, సర్చింగ్ లో ఉన్నాడు. ఒక్క నిమిషం. మీతో లైవ్ ఇచ్చేటప్పుడు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా. మీరు లైవ్ చూడకండిలేండి. కామెంట్స్ నేను లైవ్ చూస్తలేను, కామెంట్స్ ఎందుకు పెడతారు అనేది నేను అడుగుతున్నాను మీకు. కామెంట్స్ ఎవరిష్టం వాళ్ళది కదా. ఇది దానివల్ల ఉపయోగం సపోర్ట్ ఏముంది? చేస్తున్నారు. చూద్దాం ఎవరైనా. ఇప్పటికీ 11,000 మంది సపోర్ట్ చేశారు. ఒకటి అడుగుతున్నా, అంటే నాలో ఏం ఫేక్ కనిపించింది? నేను హ్యాపీగా ఉన్నాను, నా తల్లిదండ్రులు కూడా మేము పెళ్లి చేసుకోవడం ద్వారా హ్యాపీగా ఉన్నారు అని వర్షిని చెప్తోంది. గతంలో మేము తల్లిదండ్రుల దగ్గర మీరు ఈ లోపు సాంగ్ సెర్చ్ చేయండి, మీరు సెర్చ్ చేసుకుంటారని చెప్పి గ్యాప్ ఇచ్చి నేను జనాలతో మాట్లాడుతున్నాను. కాబట్టి మమ్మల్ని పేరెంట్స్ అర్థం చేసుకున్నారంటుంది. నేను పేరెంట్స్కి బాధ కలిగించలేదు అని చెప్తోంది. నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్తోంది. అండ్ ఇంకొకటి ఏమంటుందంటే, అఘోరి ఎక్కడ ఫేక్ అని మీకు అనిపిస్తుంది? అఘోరి ఏం ఆశించి ఫేక్గా ఉండాల్సిన అవసరం అఘోరికి ఏముంది? డబ్బులా, అధికారమా, సుఖాలా, బిల్డింగ్లా? ఏమీ కాదు. పొద్దున్న లేస్తే శ్మశానంలో ఉంటాం, ఆ కపాలంలో తింటాం. మాకు ఏం ఆశిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారో చెప్పండి, జస్ట్ విమర్శించకుండా అని అడుగుతున్నారు. సో మీరు దానికి ఏదైనా ఎవరికైనా సమాధానం దొరికితే మీరు అది చెప్పండి, నేను వాళ్ళని అడుగుతాను. అండ్ అఘోరి వర్షిని పెళ్ళికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? 12% మంది సపోర్ట్ చేస్తున్నారు, 88% మంది సపోర్ట్ చేయట్లేదు. అది ఎవరో ఏంటి, దుర్గారావు అంట, దుర్గారావు CH. లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ. సపోర్ట్ చేసేవాళ్ళు ఓకే ఏదో రాశారు. అవును పెడతాం కామెంట్స్ అంట. ఓకే, లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ అంట. అభి అని ఎవరో సపోర్ట్ చేశారు. అంటే ఇది ఫేక్ అని అంటున్నారు. సో నేను ఎందుకు ఫేక్ అని మీరు అనుకుంటున్నారు? నేను ఎక్కడ ఫేక్గా ఉన్నాను, ఎవరిని మోసం చేశాను చెప్పండి అంటున్నాడు. సో నా వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, నేను అది కూడా అఘోరిని అడుగుతాను. ఈరోజు కాకపోతే రేపు ఇచ్చినప్పటికీ కూడా. సో నేను ఎక్కడ ఫేక్, ఎందుకు ఫేక్గా కనిపిస్తున్నాను? జస్ట్ మీరు అపార్థం చేసుకుంటున్నారు నన్ను అఘోరి అంటుంది. మా తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం మేము గతంలో అని ఆమె అంటుంది. ఎవరు? శ్రీవర్షిని అని అంటుంది. సో మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్తుంది. ఓకే, ఇక్కడ ఎవరైనా డౌట్స్ ఉంటే మీడియాలో చెప్పారు కదా, అవును పెళ్ళైందని. మీరు వీడియోలన్నీ సెర్చ్ చేయండి, వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటా అవును పెళ్ళైంది కానీ ఇప్పుడు కాదండి అంటది. అవునవును, ఆ విషయాన్ని కన్ఫెస్ చేశారు ఎక్కడ కూడా. ఎవరో మెసేజ్ చేస్తున్నారు. ఓకే అంటే ఓకే, నేను ఆ మెసేజ్ చదవనులే. అంటే సంసారం ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సంసారం ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది. ఇలాగే హ్యాపీగా ఉంటాము. ఇది చెప్తే సంసారం కదా, ఎంత ఆనందంగా ఉన్నాము. ఆదర్శిని అంటే ఎవరో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తున్నారు మీకు. కాదు, అవును హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. ఆదర్శిని అంటే ఎవరో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఆదర్శిని గారు. రమేష్ అంటే ఎవరో ఒక అబ్బాయిని చేసుకుని ఉంటే, కాదు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే సపోర్ట్ చేస్తానంటున్నారు. అంటే మీరు అఘోరిని పెళ్లి చేసుకోవడం, ఆమె స్త్రీగా ఉండడం ఎవరికో కొంతమందికి కూడా నచ్చలేదేమో బహుశా. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే హ్యాపీ మేము కూడా అని చెప్తున్నారు. లక్ష్మి ఓకే, ఆమె కామెంట్ నేను చదవాలనుకోలేదు. లక్ష్మి కొంచెం హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ జెండర్ బేస్ చేసి అయితే పెళ్లి చేసుకోలేదు. అండ్ ఏదో ఫిజికల్ గా ఓకే, మొబైల్ ఒకసారి ఆటో రొటేషన్ ఆఫ్ చేయండి. అది సంథింగ్ ఏదో అయ్యింది దానికి. నో ఒకసారి పెట్టా. ఓకే పర్ఫెక్ట్. సాంగ్ రెడీ అండి. ఓకే పాడండి. ఇట్లా హ్యాపీగా ఉండాలి. ఆడపిల్లలందరూ ఇలా ఆనందంగా ఉండాలి, జాలీగా. ఏమున్నది, ఎప్పుడు చూసినా మా భర్త రాలేదు, మా భార్య రాలేదు, అప్పులు కట్టలేదు, ఈఎంఐలు కట్టలేదు, ఇల్లు కట్టలేదు, ఉద్యోగం రాలేదు, ఉద్యోగానికి వెళ్ళలేదు. ఏంది ఎంత హ్యాపీగా ఉంది చూడండి ఆడపిల్ల. ఇలాంటి హ్యాపీనెస్ ని కావాలి.
ఇదేదో జెండర్ చూసి మీరు మాట్లాడితే ఇప్పటి నుండి జెండర్ ఎవరైతే ఆ జెండర్ బేస్ మీద మాట్లాడే వాళ్ళ అందరి మీద కేసులు పెడతాను నేను. అది తప్పు, చాలా తప్పు. ఇది అర్ధనారీశ్వర రూపం అనుకోవచ్చు, అమ్మవారి రూపం అనుకోవచ్చు. అలా వద్దు. త్యాగం చూడండి, పోరాటాన్ని చూడండి. కానీ మీరు విమర్శించినంత మాత్రాన ఏమీ పోదు. బట్ విమర్శించడానికి కొన్ని హద్దులు ఉంటాయి. అదే రేపటి రోజున అది మీ ఇంటి వరకు అంటే విమర్శించే వాళ్ళపైన మీరు కూడా కోపం పడకుండా ఒప్పించే రకంగా మాట్లాడితే బహుశా అర్థం చేసుకుంటారేమో. అదే చేస్తున్నాను నేను కూడా. నేను విమర్శించి ఇప్పుడు ఈ రోజు నన్ను విమర్శిస్తున్నాను, రేపు పొద్దున మీ ఇంట్లో వారి సాక్షి అంట, ఎవరు శశికృష్ణ అంట, హ్యాపీ ఫ్యామిలీ అంట మీకు కమెంట్ చేశారు. శశికృష్ణ ఈ పెళ్లితో అఘోరి కాదు స్టార్ట్, ఈ పెళ్లితో అఘోరికి కష్టాలు స్టార్ట్ పిల్లకు అంట. ఈ గోరి అంటే ఈ అఘోరితో పెళ్లి స్టార్ట్, పిల్లకు కష్టాలు, నీకు కష్టాలు అంట. ఓకే 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 మీరు పాట పాడండి. సాంగ్ రెడీ చేసినట్టున్నారు. ఓకే పాడు. పాడమంటున్నారు, పాడుతున్నాను. మరి లైవ్ లో చూసే వాళ్ళు ఏమనుకుంటారు? చూసి వస్తాను. పాడు. పాడుతుంది నీకోసం కదా. ఉండండి పక్కన, ఏం కాదు. ఓకే అండి, రెడీ రెడీయా? భైరవ్ని బయట పెట్టినా కదా, చూసు. మన్మధుడా నీ కల కన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరిలో తేలే, ఎందరినోనే చూసా కానీ ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. మన్మధుడా నీ కల కన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా, మగు. మై గాడ్, నా మాట వినిపిస్తుందా వర్షిని? కట్ అయింది బహుశా జూమ్ లింక్. ఓకే, నేను వినిపిస్తుందా వర్షిని? కట్ అయిపోయిందమ్మా. స్టార్ట్. ఇప్పుడు ఓకేనా? ఓకే రెడీ. సగం పాట ఒక్క నిమిషం అండి, చాలు ఇంకా. సరే ఒక పని చేద్దాం, ఫైనల్ ఆప్షన్. ఓకే, నేను ఆడియన్స్ని అడుగుతాను. మిమ్మల్ని సపోర్ట్ చేసే 12% మంది కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పాట అయినా పాడమంటే అది మీరు పాడండి. అది కూడా మంచి పాట అయితే, ఎవరు అబ్యూజ్గా కమెంట్ పెట్టకుండా ఒకసారి మంచి ఫాస్ట్ బీట్ ఉన్న పాట, ఏ హీరో పాట, ఏం పాట అడుగుతారో. సో నేను ఆడియన్స్ని అడుగుతున్నాను, 12% మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వర్షిని దగ్గర నుంచి మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఒకవేళ చాలా వస్తే ర్యాండమ్గా ఏదో నేను పిక్ చేసుకుంటాను, లేదా ఫస్ట్ వచ్చిన కామెంట్ని పిక్ చేసుకుంటాను. అది కూడా మంచి పాట. ఏదో మీరు మరి అసభ్యంగా ఉండేలా అండ్ బావలు సయ్యా లాంటిదో ఇంకొకటో పాడమంటే బాగోదు కాబట్టి అంటారా, అలాంటి సాంగ్స్ కాకుండా ఏదైనా ఒక మంచి సాంగ్, అంటే ఇక్కడ పాడమనలేము కాబట్టి నేను ఆ సాంగ్ని తప్పుపట్టలేదు. సో ఏదైనా ఎవరైనా ఒక సాంగ్ అడిగితే వర్షిని పాడటానికి సిద్ధంగా ఉంది. మన్మధుడు పాట నచ్చినట్టుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అంటే అమలాపురం అంట, వద్దు నేను అడగలేను, నా పాట బాగోదేమో. ఓకే పాడతారా? ఓకేనా, పర్వాలేదా? అంటే అమలాపురం పాడను. దేవుడి పాట 6 గంటలకి హారతి ఇచ్చేటప్పుడు పాడతాను అని చెప్పింది. భైరవుడి అష్టకం, భైరవాష్టకాన్ని కంప్లీట్గా హారతి ఇచ్చేటప్పుడు, కాలభైరవ అష్టకం హారతి ఇచ్చినప్పుడు పాడతానండి ఖచ్చితంగా, కోరుకున్న వాళ్ళు. కాలభైరవ అష్టకాన్ని కూడా అడిగారు. సో ఒక సాంగ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఒక సాంగ్ మన్మధుడు స్ట్రక్ అవుతుంది. పీసీఆర్
కమెంట్లు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఆ అంటే అమలాపురం అనేది చాలామంది అడుగుతున్నారు. ఒక్కటి మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటుంది అంట. ఓకే, నాకు అది కనిపించింది. అన్నముగా అయ్యను అనే సాంగ్, అన్యముగా అయ్యను అనే సాంగ్, కానీ మొదటిసారి ముద్దు పెడితే సాంగ్, నువ్వంటే నాకు ఇష్టం. వీటిలో ఏదైనా ఒకటంటే పిక్ చేసుకో. మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది? ఆర్ యు రెడీ? సాంగే కదా, సినిమాలో సాంగే కదా, ఏముందో పాడటానికి. అయ్యో వద్దులేండి బాబు, అది మరీ ఇదిగా ఉంటది. ఓం నమో శివరుద్రాయ అనే సాంగ్, కానీ బట్ టైమింగ్ ఉంటుంది అనుకుంటా. ఆమె హారతి ఇచ్చేటప్పుడు పాడతానని అంటోంది. ఇంకోటి ఏంటది, ఒక్క నిమిషం, ఒక సాంగ్ అడిగారు ఎవరో, మంచి సాంగ్లా కనబడుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా? ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన, అదంటే పాడమ్మా. నీకు ఇష్టమైన సాంగ్ కూడా అదే కదా, బట్ కంప్లీట్గా పాడు. దాంతోపాటు 6 అడుగుల బుల్లెట్ కూడా కంప్లీట్గా పాడు. ఈ 2 సాంగ్లో పాడు చాలు. 6 అడుగుల బుల్లెట్ సాంగ్ అందుకే ఈ 2 సాంగ్లు అయిపోయిన తర్వాత నేను కూడా కంక్లూడ్ చేస్తాను. మీరు హ్యాపీగా ఉన్నారని జనాలు కూడా అర్థమవుతుంది కాబట్టి 2 సాంగ్స్. ఓకే.